ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. ఆమెన్, హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము. తండ్రి అయిన దేవుడు మనకు తెలియజేస్తున్నారు. మరి నీవు నేను దేవుని మాటలు వింటున్నామా? దేవుని విశ్వసించి ఆయన వాక్యమునకు లోబడి ఆయన చిత్తానుసారంగా జీవించే వారిగా ఉంటున్నామా? ప్రియ సహోదర సహోదరి, మరి నిజముగా మనము దేవుని వాక్యమును వింటున్నామా? ఒకసారి మనము ప్రశ్నించుకుందాము. ఎంతమంది దేవుని వాక్యమునకు లోబడి ఉంటున్నారు? దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని వాక్యము వినుటలేదు, ఆసక్తి చూపుటలేదు. దేవుని వాక్యమును వినుట వలన విశ్వాసము కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, రోగములు నయమవుతాయి, దురాత్మలు పారిపోతాయి. మన జీవితాన్ని యేసయ్యకు అంకితం చేసి ఉన్నప్పుడు, ఆ దేవాది దేవుడు కాపుదలలో మనము ఉన్నప్పుడు మనము కృంగిపోవలసిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం లేదు. మనము నమ్ముకున్న మన దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుచున్నారు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము అని తెలియజేస్తున్నారు. దేవుని వాక్యమును వినుటకు ఎందుకు అంత నిర్లక్ష్యము? ఇక నుంచి అయినా మనకు ఎన్ని పనులు ఉన్నా సరే అవన్నీ వదిలివేసి దేవుని వాక్యమును విందామా? సృష్టికర్త అయిన దేవుడు మనము నశించిపోవుట దేవునికి ఇష్టము లేదు. మనము కృంగిపోవుట దేవునికి ఇష్టము లేదు. మనము వేదన చెందుట ఆయనకు ఇష్టం లేదు. మన దేవుడు ప్రేమామయుడు, ప్రేమాస్వరూపి. వాక్యమునకు నీ చెవి యొగ్గుము అని ఎంతగానో దేవుడు ప్రేమతో పిలుచుచున్నారు. దేవుని మాటలకు లోబడి ఉందామా? దేవుని మాటలకు, వాక్యమునకు విధేయత చూపించి మన యొక్క జీవితాలను ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి. యేసయ్య, మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక లోకము తట్టు, పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కృప దయచేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా వాక్యమును గైకొని వాక్యము వినుట ద్వారా మా యొక్క జీవితంలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి అని వాక్యం ద్వారా తెలియజేసి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. కన్నీటిలో ఉన్న వారి కన్నీరు నాట్యంగా మారలాగా మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న వారిని ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలిపని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథలను, బీదలను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి కావలసిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి బలహీనతలు దరిచేరకుండా మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.